హలో అండి, నేను మీ భవాని. అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు మామిడి ఉల్లికాయ పచ్చడితో ఉల్లావకాయ పచ్చడితో నేను చేస్తున్నానండి. ఇది అమ్మ చెప్పిన పద్ధతి. అమ్మ చేసినప్పుడైతే నేను చూడలేదండి. తర్వాత వదిన అడిగితే వదిన ఇలా చేయని చెప్పిందండి. మామిడికాయలు శుభ్రంగా కడిగేసుకుని తుడిచేసుకోవాలండి. తుడిచేసుకుని లోపల ఉన్న పప్పు తీసేసుకోవాలి. పప్పు తీసుకున్న తర్వాత అండి ఇలాగా క్యారెట్ కోరుకుంటాం కదండి, అలా కోరుకోవాలండి. మీకు ఎన్ని మామిడికాయలు ఉన్నా సరే ఇలా చేసుకోవచ్చండి. కనీసం రాలిపోని మామిడికాయలు అయినా సరే వేస్ట్గా పడేయకుండా అండి ఇలాగా ఉల్లి పచ్చడి పెట్టుకోవచ్చండి. కూరమాగాయ పచ్చడి కూడా అంటారండి దీన్ని. కూరుగుల్లి పచ్చడి, కూరమాగాయ, ఉల్లావకాయ ఇలా అంటారండి ఈ పచ్చడిని. కూర తీసుకున్న తర్వాత ఒక పళ్ళులో వేసాను కదండి, పళ్ళులో వేయకూడదు. పేపర్ మీద అయినా సరే, క్లాత్ మీద అయినా సరే దీంట్లో ఆరబెట్టుకోవాలండి. ఒక తడి పొడిగా ఆరబెట్టుకోవాలి. ఒక స్పూన్ ఆవాలు తీసుకోవాలండి. ఆవాలు తీసుకుని మనకు మిక్సీలో నలగవు కదండి అవి. అందుకు రోట్లో ఇలా రోట్లోనండి కుమ్మేసుకున్నాను. అలాగే రాళ్ళు కూడా ఒక స్పూన్ అండి కుమ్ముకున్నానండి. ఇది కూడాను కుమ్ముకున్న తర్వాత అండి ఏదో చూడండి ఎలాగా పొడిలాడితే చేతికి అంటుకోకుండా ఆరిపోయిందండి మామిడికాయ తురుము. ఈ మామిడికాయ తురుములోనండి మనం ఏమేమి వేయాలంటే అండి, ఒక స్పూన్ ఆవపిండి అండి, ఒక స్పూన్ మెంతిపిండి, ఒక స్పూన్ సాల్టు, అది ఉప్పు అండి, రాళ్ళు ఉప్పు మెత్తగా దంచుకున్నానండి నేను. అలాగే 4 స్పూన్లు కారం అండి. 2 మామిడికాయలకి నండి 1/2 కేజీ నూనె పడుతుందండి. ఇది శుభ్రంగా స్పూన్ ఎట్టు కలుపుకుంటున్నాం కానండి, స్పూన్ ఎట్టు కలుపుకోకూడదండి, చేయి పెట్టే కలుపుకోవాలండి. కానీ చేయి మండుతుందండి కొంతమందికి. అవసరం అయితే మీకు ఎలా వీలుగా ఉంటే అలా కలుపుకోండి. నేనైతే చేయి పెట్టే కలిపేసానండి. మా ఇంట్లో పచ్చడి ఏమీ లేదండి, 2 మామిడికాయలు ఉంటేనండి ఎలా చేస్తున్నానండి వదిన అడిగి. మా వదిన అయితే ఎలా చేయమ్మా అని చెప్పిందండి. మా మరదళ్ళు కూడా ఇలా చెప్పారంటే ఇలా చేయమనేసి నేను చేస్తున్నానండి. తర్వాత అండి మూకుట్లో నూనె వేసుకున్నానండి. ఇంచుమించు 1/2 కేజీ నూనె పడుతుందండి. నేను తక్కువ వేసుకున్నాను. నూనె వేసుకునండి ఎల్లుల్లిపాయలు బాగా చితక్కొట్టేసుకోవాలండి. చితక్కొట్టేసిన తర్వాత అండి కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, ఎర్రగా వేయించుకోవాలండి. పచ్చిగా తీయకూడదండి. కొద్దిగా కరివేపాకు శుభ్రంగా వేయించుకోవాలండి దోరగాను. అమ్మ చెప్పిన పద్ధతి ఏదైనా సరే బాగుంటుందండి. అమ్మ చిన్న రాలికాయ అయినా సరే పచ్చడి పెట్టేసేదండి. మా అమ్మ ఉండగా ఏమీ తెలిసేది కాదు కానండి. మా అమ్మ లేనప్పుడు అయ్యో పచ్చళ్ళు లేవు, వడియాలు లేవు, అమ్మ పిండి వంటలు చేసి పెట్టేది ఏమీ లేవు. అమ్మ లేకపోతేనే కదా తెలిసేదండి. అమ్మ ఉన్నప్పుడు తెలీదు. బాగా దోరగా ఏగినాయండి చూడండి. అలాగే దోరగా ఏగినప్పుడు అండి ఉల్లి కూరండి, మామిడికాయ కూర దీంట్లో వేసేసుకోవాలండి. వేసుకున్నాక అనిపించిందండి నూనె తక్కువైందని. ఇంచుమించు 2 మామిడికాయలకి 1/2 కేజీ నూనె పడుతుందండి ఇంచుమించు. అప్పుడు మళ్ళీ ఏం చేశానండి, ఇది డబ్బాలోకి తీసేసుకున్న తర్వాత చాలా టేస్టీగా ఉంటుందండి. టిఫిన్లోకి అయినా సరే, భోజనంలోకి అయినా సరే నెయ్యి వేసుకుని తింటేనండి ఉంటుందండి. ఎంత బాగుంటుంది అనుకుంటున్నారు.
దేంట్లో అయినా సరే బాగుంటుందండి. చారులోకైనా సరే, పప్పుచారులోకైనా సరే, దేంట్లోకైనా బాగుంటుందండి. మామిడి ఉల్లి ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. కాకపోతే నూనె తక్కువైందండి. మళ్ళీ నూనె వేడి చేసుకుని వేసుకున్నాను. ఇది ఇలా 3 రోజులు ఉంచుకోవాలండి. 3 రోజులు ఉంచుకున్న తర్వాత ఉల్లి మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. మామిడి ఉల్లి ఆవకాయ పచ్చడి రెడీ అయిందండి.